ఈరోజు నిజంగా యూదా ఇస్కరియోతుని తిడుతూ ఉంటాము, కానీ మనము కూడా యూదా ఇస్కరియోతు లాగానే ఉన్నాం. యేసయ్యకి ద్రోహం చేసిన వారిని, యేసయ్యని మోసం చేసిన వారిని, యేసయ్యకి వెన్నుపోటు పొడిచిన వారిని, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నామంటాము. మరలా లోకానికి వెళ్ళగానే నాకు యేసయ్య అంటే అంత ఇష్టం లేదు, ఏదో అలాగా మా భక్తి అంతే, మేము వెంబడించే మా మతం అంతే. అది మతము కాదు, అదొక సంబంధము, అదొక రిలేషన్షిప్ అని మర్చిపోతూ ఉంటామండి. యూదా ఇస్కరియోతు జీవితం నుండి నేర్చుకోదగిన పాఠాలు, మనము సరి చేసుకోవాల్సిన పాఠాలు. మొట్టమొదటి, యూదా ఇస్కరియోతు మారటానికి తిరస్కరించాడు. హీ రిజెక్టెడ్ టు చేంజ్, హీ రిఫ్యూజ్ టు చేంజ్. ఆయనకు తెలియకనా గుడ్డివారు, కుష్ఠరోగులు వీరందరూ స్వస్థపరచబడటము కళ్ళారా చూశాడు. ఇంతమంది బాగుపడటం, ఇంతమంది జీవితంలో ఉత్సాహము, సంతోషము, స్వస్థపరచబడిన వారు, విడిపించబడిన వారు, మరణ నుండి లేవనెత్తబడిన వారు, వారందరూ ఉత్సహిస్తూ సంతోషిస్తూ గంతులేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నేను వెంబడించే యేసు ఎంత మహోన్నతుడు, ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు. ఇటువంటి దేవుని కలిగి ఉంటాము, ఆయనకి ఇంత దగ్గర ఉంటాము, భాగ్యం ఎంచుకోవడం ఆపి ఏం చేస్తాడండి, అవన్నీ ఆయనకి ఎక్కనివ్వలేదు. ఈరోజు చాలా మంది మీ మనలో కూడా అండి దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, దేవుని సన్నిధిని ఎంతమంది అనుభవిస్తున్నారంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఎంతమంది కెన్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే అందరు చెప్తారు. కానీ అదొక జస్ట్ ఫీలింగ్కి అప్పచెప్తున్నారు, కానీ ఫీలింగ్ వరకే పరిమితం చేస్తున్నారు. కానీ దాని తర్వాత హృదయంలో మార్పు రావడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. Judas Iscariot refused to change, though he saw many miracles, though he saw so many wonderful things that God was doing. లాజరస్ని మరణం నుండి లేపడం చూశాడండి. ఇది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఏంటంట, మీలో ఒకడు సాతాను. ప్రారంభించిందే ఎక్కడి నుండి, అప్పుడప్పుడే ఎన్నుకున్నాడు దేవుడు ఆ 12 శిష్యుల్ని. అప్పుడప్పుడు ఎన్నుకొని అప్పుడే సాతాను అని పిలుస్తున్నాడు. ఒకవేళ ప్రారంభించింది సాతాను లాగానే, కానీ ముగింపు కనీసం యేసయ్యలాగా మారటానికి ప్రయత్నించవచ్చు కదా. ఈరోజు మీరందరూ చెప్పగలుగుతారని, మొదట నేను ప్రారంభించినప్పుడు సాతాను లాగానే ప్రారంభించాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తి చూపిస్తారా? ఇంకా స్వార్థము, ఇంకా అహంకారము, ఇంకా గర్వము, ఇంకా పాపం, ఇవన్నీ నాలో ఉండింది. కానీ మెల్లమెల్లగా దేవుడు నాలో ట్రాన్స్ఫర్మేషన్, వితౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ నోబడీ షుడ్ బి కాల్డ్ అ క్రిస్టియన్. నిజంగా చెప్పాలంటే, నిజంగా రూపాంతర అనుభవము లేకుండా ఎవరు కూడా క్రైస్తవుడు అని పిలవడానికి వీల్లేదండి. మార్పు ఉందా మీ జీవితంలో? నేను మొదటిగా అక్కడ ప్రారంభించాను, ఇప్పుడు నాలో ఎంతో మార్పు వచ్చింది అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నా ప్రవర్తనలో మార్పు వచ్చింది అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా అండి? నా మాటల్లో మార్పు వచ్చింది అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నా తలంపుల్లో మార్పు వచ్చింది అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నేను వెళ్ళే స్థలాల్లో కూడా మార్పు వచ్చిందన్న వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఇంకో మాట అడుగుతాను, నా స్నేహితుల్ని కూడా మార్చుకోగలిగాను అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అంటే నేను అనేది మార్చుకోగలిగానంటే వారిని రక్షణలో కాదు, కొంతమంది ఎంత ప్రయత్నించడం రారు. ఐ చేంజ్డ్ మై సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మన జీవితంలో మార్పు లేకపోతే వ్యర్థమండి. ఎంత ఆలయానికి వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత గట్టిగా గొంతు చినిగేలాగా పాడినా, మన జీవితాల్లో, మన హృదయంలో, మన మాటలో, మన ప్రవర్తనలో మార్పు లేకపోతే చాలా కష్టం, వ్యర్థము. మన భక్తి వ్యర్థము, మన భక్తి. అందుకని యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, మీరు ఎంత చేసి ఏంటి, మీ నోటిని నాలుకని కంట్రోల్లో పెట్టకపోతే ఎందుకు భక్తి చేసేది ఎందుకు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు చాలా మంది నేను ఎన్కౌంటర్ చేస్తూ ఉంటానండి. ఇంత చక్కటి ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధిని, దేవుని అద్భుత కార్యాలని ఎంతో మంది టెస్ట్ మనీస్ పంపిస్తుంటారు. కానీ దగ్గరగా ఉన్నవారు మాత్రము వారి జీవితాల్లో మార్పు ఉండదు, వారి ప్రవర్తనలో మార్పు ఉండదు, వారి బ్రతుకులో మార్పు ఉండదు. అసలు దేంట్లో మార్పు చూడకపోతే నాకు ఆశ్చర్యం అవుతుంది. మరి ఇంత పరిచర్య చూస్తూ అనుభవిస్తూ అందరూ సాష్టాంగపడి, మీరు సాష్టాంగపడి ఇవన్నీ చేస్తున్నారు, కానీ the way you behave with others is so bad. మీరు పక్కన వారితో ఎలాగ ప్రవర్తిస్తున్నారు, ఎంత నీచంగా ఉందండి. ఎలాగ ప్రవర్తించగలుగుతున్నది దేవుని ప్రేమ ఎంతగా పొందుకుంటూ? ఏది సహనము లేదా, ఏది ఓర్పు లేదా, మాటలో కంట్రోల్ లేదా? అయ్యో దేవుడి సన్నిధిలో, లేకపోతే దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ఎదుట నేను ఎలాగ ఇట్లాంటివి మాటలు మాట్లాడగలుగుతాను? అది లేదండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. గొడవలు, అదే చిన్న చిన్న వాటికి మనస్పర్ధాలు,
అహంభావాలు ఇవన్నీ వస్తున్నప్పుడు అనిపిస్తుంది వీరు యూదా ఇస్కరియోతు వంటి వారేమో. అన్ని చూస్తూ పొందుకుంటూ అనుభవిస్తూ నిజమైన భక్తి మన జీవితంలో ప్రతి చిన్నది కూడా దేవుడు పిన్ పాయింట్ చూపించగలిగే భక్తి జీవితం ఎంతమందికి ఉంది? హల్లెలూయా చెప్తారండి. నేను ఒకప్పుడు బాధపడేదాన్ని, ఏంటి తెలుసా అండి, దేవా నాది ఏ చిన్న తప్పైనా నువ్వు అలాగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి భూతద్దంలో చూసి చెప్తున్నావు ఏంటి దేవా? ఇక్కడ ఇంతమంది ఇంత భయంకరంగా జీవిస్తున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న తప్పు చేస్తే దేవుడు వెంటనే కన్విక్ట్ చేస్తూ ఉంటాడు. నేను బాధపడేదాన్ని, ఎందుకు దేవా మరి వారిని ఎందుకు కన్విక్ట్ చేయవు, వారిని ఎందుకు అడగవు, వారికి సరిగ్గా అనిపించట్లేదా, నన్నే ఎప్పుడు ఎందుకు తప్పు పడతావు అని ఎన్నోసార్లు నాకు ఆ డౌట్ వచ్చిందండి. కానీ నాకు ఇంకో మాట గుర్తొచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, ఏంటి తెలుసా? తను ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్లీ రిసీవింగ్ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, కంగ్రాచ్యులేషన్స్. నిజంగా దేవుని ఎంతగానో స్తుతించాలండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో వాడుకోవడానికి, ఉన్నతంగా మిమ్మల్ని హెచ్చించడానికి ప్రతి చిన్నది కూడా భూతద్దంలో చూసి ఇది మార్చుకోకపోతే నిన్ను హెచ్చించలేను, ఇది సరి చేసుకోకపోతే నేను బాగు చేయలేను, నిన్ను ఎత్తైన కొండకి ఎక్కించలేను అని దేవుడు చెప్తూ ఉంటాడండి. ఈరోజు ఎన్ని పాపాలు చేసినా మీకు ఒప్పుకోలు కలగట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్ నాట్ యాక్టివ్. ఆయనను అణగద్రొక్కేస్తారు, మీరు ఆయనను అణిచివేస్తారు. ఈరోజు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి చిన్న తప్పుడు కూడా ఒప్పుకోలు కలిగింపజేస్తున్నాడు. అంటే నిజంగా ఒక నిమిషము బాధ ఉంటుంది, కొన్ని గంటలు బాధ ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు బాధ ఉంటుంది. దాని తర్వాత ఏంటిదంటే, దేవా నన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికే నువ్వు నన్ను సరి చేస్తున్నావు, నీకు వందనాలయ్యా. ఈ ఉన్నతమైన బహుమానం కోసం ఈ చిన్న చిన్న వాటిని నన్ను సరి చేసుకోమంటున్నావు, థ్యాంక్ యూ జీసస్. ఏది థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారండి? హల్లెలూయా. నిజంగా అటువంటి అనుభవం కలిగిన వారు ధన్యులనండి. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు బి వేర్ జీసస్ ఇస్. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు హియర్ ద వర్డ్. ఆస్క్ గాడ్, లెట్ గాడ్ చేంజ్ యువర్ లైఫ్. ఆమెన్. దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి మీరు అవకాశం ఇవ్వండి. అ బెటర్ లైఫ్, నిజంగా ఉత్తమమైన జీవితము, క్రీస్తు లాంటి జీవితం. అందుకని క్రీస్తు యేసు కలిగిన మనస్సు నాకు దయచేయి. ఎంత భక్తిని పాటిస్తే ఏంటి, మనలో మార్పు లేకపోతే వ్యర్థము.